హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. అదేంటంటే ఎప్పటి నుండో చాలామంది అడుగుతున్న రెసిపీ అనమాట. ఒక సంవత్సరం వరకు నిల్వ ఉండే ఇన్స్టెంట్ మిల్లెట్ దోశ మిక్స్ పౌడర్. అది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం దోశలే కాకుండా ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ ఈ వీడియోలో నేను ఓన్లీ దోశలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అలా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో దోశలు వేసేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, చాలా బిజీగా ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా హాస్టల్స్, అలాగే వేరే చోట రూమ్లో ఉండి చదువుకునే పిల్లలకు కూడా మనం ఈ హెల్దీ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ని పంపించవచ్చు అనమాట. సో మరి రెసిపీలకు వెళ్ళిపోదామా? మీకు అందుబాటులో ఉన్న మిల్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బొంత చెమ్మలు అని ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అలాగే కోడో అంటారు కదా, అరికెలు, ఇవి కూడా తీసుకున్నాను. వీటితో పాటుగా నేను ఇంట్లో ఉన్న జొన్నలు తీసుకున్నాను. అలాగే కొంచెం బైండింగ్ కోసం 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. మీ దగ్గర ఉన్న అన్ని మిల్లెట్స్ తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న బొంత చెమ్మలు, అరికెలు, మిల్లెట్స్ తీసుకున్నాను. వాటితో పాటుగా జొన్నలు, మినపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఒక గిన్నెలో వేసి మనం చక్కగా 2-3 సార్లు వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత 5-6 గంటలు నిండుగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేసిన జొన్నలు బాగా నానాలన్నమాట. బాగా నానిన తర్వాత వడపోసుకోవాలి. వడపోసుకొని ఒక 10 నిమిషాల నుంచి ఒక మందపాటి కాటన్ బట్ట మీద మనం ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఇలా బట్ట మీద ఆరబెడితే ఫ్యాన్ కింద మనకి చక్కగా చెమ్మంతా పీల్చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఒక ప్లేట్లో కానీ, లేదంటే ఇదే క్లాత్ని మీరు ఎండలో కానీ పెట్టి ఒక 2 రోజులు మనం చక్కగా ఆరబెట్టుకోవాలి. మనం ఆరబెట్టుకున్న ఈ పదార్థాలన్నీ చక్కగా ఎండిపోవాలండి. బాగా ఎండు ఉంటే 1 రోజు సరిపోతుంది, లేదంటే ఒక 2 రోజులు మీరు చక్కగా ఎండబెట్టుకోండి. అస్సలు చెమ్మ లేకుండా, అంటే తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మంచి కలర్ కోసం, ఈ దోశలు క్రిస్పీగా రావడం కోసం 1 కప్పు, అంటే మనం దేంతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుడు అటుకులు వేసుకోవాలి. ఇక నేను కొంచెంగా తీసుకొని చిన్న మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేస్తున్నాను. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇందులో కొంచెం అటుకులు కూడా వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా నేను కొంచెంగా వేసి చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో మాత్రమే మనం దీన్ని పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మీకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుందన్నమాట. సాధారణంగా తక్కువ క్వాంటిటీస్ చేసుకుంటే మాత్రం 2-3 నెలలకి చేసుకోండి. అప్పుడు ఇంకా ఫ్రెష్గా, తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిక్స్ పౌడర్ని మీకు ఎంతైతే కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. అలాగే మనం దోశల పిండి పోసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసుకొని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ తిక్కగా కాకుండా కలుపుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా బాగా కలిపి పెనాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. పెనం వేడైన తర్వాత మనం దోశల్లాగా పోసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ అనమాట. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకున్నాము. మీరు ముందు రోజు రాత్రే కలిపి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి చక్కగా ఫర్మెంట్ అవుతాయండి. అప్పుడు దోశలు ఇంకా బాగా వస్తాయన్నమాట. ఒక 10 నిమిషాల్లో చేయాలంటే మాత్రం ఇదనమాట టెక్నిక్. ఇలా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీ పని చాలా సులువు అవుతుంది. చాలా తొందరగా చేసుకోవచ్చు. అంతే కదండి, చాలా హెల్దీ కదా. మిల్లెట్స్ ఎంత హెల్దీయో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి, అందరికీ తెలుసు. కాబట్టి ఈ మిల్లెట్స్ దోశని నేను ఈ హోటల్ స్టైల్ టమాటా చట్నీతో సర్వ్ చేస్తాను అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఈ పౌడర్తో దోశలే కాదండి, ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పౌడర్తో ఇడ్లీలు చేసి చూపిస్తాను. అవి ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం 5 స్టార్ హోటల్లో చేసే టమాటో బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందామండి. మొన్న మధ్య మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ రెసిపీని మాకు సర్వ్ చేశారు. చాలా టేస్టీగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చడంతో అక్కడ షెఫ్ని అడిగి మరీ నేర్చుకున్న రెసిపీ అనమాట. మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను, మరి చూసేయండి. దీనికోసం మనం 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఏంటంటే 4 టేబుల్ స్పూన్ల నల్ల మినపగుళ్ళు లేదా మినప బద్దలు వేసుకోవచ్చు. ఇలా పొట్టున్న వేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇవి దొరకకపోతే వైట్ వేసుకోండి. కానీ చట్నీలో ఫ్లేవర్ ఇంకా టేస్ట్ మాత్రం ఈ బ్లాక్ కలర్ మినపగుళ్ళతోనే వస్తుందంట. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చినప్పుడు 10-15 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గుతూ ఉండగానే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం అల్లం ముక్క వేయాలి. అలాగే అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేయకూడదండి. దీని బదులుగా మీరు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది.
ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ మాత్రం అక్కడక్కడ తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి. మరొక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే మీకు మంచి కలర్ కావాలనుకుంటే 1 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇది మాత్రం ఆప్షనల్ అండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మెత్తని చట్నీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, భలే టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు చింతపండు బదులుగా ఆఖరుగా ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.